మా వాట్సాప్ నెంబర్కి మీరు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించండి. మా లీగల్ అడ్వైజర్ తోటి హైకోర్టులో కూడా ఈ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలని చెప్పి పిల్ వేయబోతున్నాం. ఆ జీవోలు అన్నీ కూడా ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది నిన్న. మా శాయశక్తుల నేనైతే మీ అందరి తరపున మా ఛానల్ తరపున హైకోర్టులో పిల్ వేద్దాం అనుకుంటున్నాం, కేసు వేద్దాం అనుకుంటున్నాం ఎగ్జామ్స్ పోస్ట్పోన్ గురించి. ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు టెట్కి డిఎస్సికి గ్యాప్ లేకుండా ఎగ్జామ్ పెడితే గ్రూప్ వాళ్ళు కూడా, నాట్ ఓన్లీ డిఎస్సి గ్రూప్ వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడేది, ఎగ్జామ్ పెడితే కోర్టుల కేసు వేసిండ్రు, ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినట్టు చచ్చినట్టు పోస్ట్పోన్ చేసిండు. హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది టెట్కి డిఎస్సికి అట్లీస్ట్ 45 days గ్యాప్ ఉండాలా, కానీ వీళ్ళేమో 20 రోజుల ముందు అనౌన్స్ చేశారు. అంటే గైడ్ లైన్స్ కూడా చదువుకోకుండా మన మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఆడబెట్టిన పాపానికి మళ్ళీ ఏం చేసిండో మరేమో తెలియదు, కానీ గైడ్ లైన్స్ లేకుండానే చేసారు. లీగల్ పాయింట్స్ మాట్లాడాలంటే మినిమం 45 days గ్యాప్ ఉండాలా. సో ఆ 45 days గ్యాప్ అనేది ఇక్కడ లేదు. సో ఇది చాలు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వడానికి. సో సాయశక్తుల మా తరపున నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తా. మా లీగల్ అడ్వైజర్ కూడా ముందుకు వస్తూ ఉన్నారు, అన్నీ స్టడీ చేస్తూ ఉన్నారు. సో ఏమేమి వేయాలి ఏంది అనేది కూడా చూస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ 1-2 daysలోనే మేము హైకోర్టుని ఆశ్రయిస్తామని చెప్పి నా తరపున నేను ఇంతకన్నా ఇంకేం సహాయం చేయగలను? గవర్నమెంట్లో నేను లేను, మీ తరపున పిల్లేయడం తప్ప అంతకన్నా సహాయం నేనైతే ఏం చేయలేను. ఎందుకంటే నిన్నటి నుంచి మాకు కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి, అక్క అట్లీస్ట్ మీరైనా ఎవరు అడ్వకేట్తోనైనా మా తరపున ఫైట్ చేయండి అని చెప్పి. మళ్ళా మాకు రాజకీయాలకి సంబంధం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. గతంలో బీఆర్ఎస్ని క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు కాంగ్రెస్ని చేస్తూ ఉన్నాం, ఫ్యూచర్లో ఏ పార్టీ ఉన్న క్వశ్చన్ చేస్తూనే ఉంటాం, ఇష్యూస్ మీద మాట్లాడుతూనే ఉంటాం. పోస్ట్పోన్ చేయడం వాళ్ళకే ప్రాబ్లం లేనప్పుడు మీకేమైనా వస్తుంది ప్రాబ్లం? మీరు అంటారు 100 కోట్లు ఈ కోచింగ్ సెంటర్లు డెవలప్ అవుతున్నాయి అంటారు. ఎవరు కూడా ఎగ్జామ్స్ పెట్టుకొని కోచింగ్ సెంటర్లకు పోరు సార్, ఎవ్వరు పోరు కోచింగ్ సెంటర్లకు, రివిజన్ చేసుకుంటారు. ఆల్రెడీ ఎవరి ఐడియాతోటి సిలబస్ మార్చేసారు. మీరు చదువుకోవాలన్నా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, ఎక్కువ మంది హౌస్ వైఫ్స్ ఉన్నారు, Group 2 Group 3 కూడా ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ పోస్టులు పెంచమని చెప్తా ఉన్నారు. ఖాళీలు లేక కాదు, జాబ్ క్యాలెండర్ది బయటికి 2,75,000 చినుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మీరు ఇచ్చినటువంటి ఎగ్జామ్స్ అని, మీరు ఇచ్చినటువంటి పోస్టులని, మీరు చేసుకోవాల్సినటువంటి రిక్రూట్మెంట్స్ అని చెప్పండి, దమ్ములు ఉంటాయి ఆన్సర్లు దీనికి. ఎస్ మేడం, Group 2 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టాలి. పోస్ట్పోన్ డిఎస్సి Group 2 Group 3. ఎస్ మేడం, మోతీలాల్ Group 1, 2, 3 అప్లికేషన్ చేశాడు. ఎస్ ప్లీజ్ డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. Group 2 Group 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. కోచింగ్ వెళ్లకుండా చదివే వాళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళకి అధికారం ఇవ్వకపోతే వచ్చేవాళ్ళు కదా ధర్నాలకు. ఈ బల్మూరి, తీన్మార్ మల్లన్న, రియాజ్, కోదండరాం అధికారంలో ఉంటే ఒక మాట లేకపోతే ఒక మాట మాట్లాడతారా? మరి తీన్మార్ మల్లన్నకు కూడా ఏమైందో అర్థమవుతలేదు. తీన్మార్ మల్లన్న కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిపోయింది కాబట్టి రాజకీయం చేస్తున్నాడో మరి ఏందో తెలియదు. ఓకే, మీరు కరెక్ట్గా మాట్లాడుతుండ్రు, కొట్లాడి తెచ్చుకొని తెలంగాణ నిరుద్యోగుల జీవితాలు ఆగమైనాయి. వి వాంట్ మెగా డిఎస్సి పోస్ట్పోన్. మేడం లీగల్ సపోర్ట్ త్వరగా అరేంజ్ చేయండి మేడం, 3 days ఉంది. ఎస్ నేను చెప్తున్నాను కదా, నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. Group 2 Group 3 పోస్టు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. గుడ్ మార్నింగ్ అక్క, ఒకసారి ఫోన్ చేయండి అక్క, డిఎస్సి ఎందుకు పోస్ట్పోన్ చేయాలో క్లియర్గా చెప్తా. కాల్స్ టైం ఇది కాదు. సాయంత్రం 6 గంటలకు ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిన నిన్నటి నుంచి. సో కాల్స్ మాట్లాడాలనుకుంటే దయచేసి సాయంత్రం 6 గంటలకు కాల్ చేయండి. మీ బాధ ఏందో నాకు తెలుసు, నాకు అర్థమైంది. మీరు మళ్ళీ ఇంతమంది నాకు చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీ ప్లేస్లో ఎవరున్నా ఇదే చేస్తారు, ఎక్కడ పోవాలో అర్థమవుతలేదు. ముఖ్యంగా Group 2 Group 3 ఆస్పిరెంట్స్ పోస్టు పెంచమని అడుగుతూ ఉన్నారు, డిసెంబర్లో ఎగ్జామ్స్ పెట్టమని అడుగుతూ ఉన్నారు. అండ్ అదే రకంగా మెగా డిఎస్సి ప్రకటించి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ చేయాలని చెప్పి డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా అడుగుతూ ఉన్నారు. ఒక పక్క 46 జీవోని రద్దు చేయమని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. తప్పకుండా దీని గురించి మేము మాట్లాడతాము. అండ్ అదే రకంగా రేపు సెక్రటేరియట్ని కూడా ముట్టడించబోతున్నారు. సో ముందే చెప్తే మళ్ళీ పోయి అక్కడ పోలీసులు మోహరిస్తారు, రానియకుండా అడ్డుకుంటారు. అందుకని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాం. బట్ రాత్రంతా
మీరు చూడొచ్చు ఏ రకంగా గొడవ చేశారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ దిల్సుఖ్ నగర్లో డిఎస్సి ఆస్పిరెంట్స్ కూర్చుంటే అశోక్ నగర్లో మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అందరూ కూడా రోడ్డుకి ఎక్కడం జరిగింది. ఇంకొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏదో డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారని చెప్పి నిన్న కొంతమంది అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది ఆ వ్యాఖ్యలకు. ఇక్కడ చూడండి, వీళ్ళ ఆగ్రహానికి ఈ రోజున రాజకీయ పార్టీలు కారణమా, రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు కారణమా? చదువుకోకుండా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎవరి వ్యాఖ్యల వల్ల ఇదంతా కూడా రోడ్ల మీదకి వచ్చిరండి? ఎవరు రెచ్చగొట్టిండ్రండి? ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండండి? మరి ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలండి? ఎన్ని కేసులు పెట్టాలండి? మరి పోలీసులందరూ రేవంత్ రెడ్డి గారికి పోయే దమ్ముందా అండి? ఇప్పుడు రెచ్చగొడుతురు అని చెప్పి కొంతమందిని రెచ్చగొట్టకపోయినా కావాలని దీన్ని రాజకీయం చేసి కొంతమందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవడో ఇద్దరు మాట్లాడినందుకు మొత్తం రాజకీయ నాయకులే అని చెప్పి బద్లాం లేపుతా ఉన్నారు. రాజకీయ నాయకుల మీద తోసేసి తప్పించుకుంటా ఉన్నారు. మరి నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు విద్యార్థుల నాయకుల గుండెలలో గుచ్చుకుని, అందరూ నిరుద్యోగులు అందరు గుండెలలో గుచ్చుకుని, సో వాళ్ళందరూ కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశంతో రోడ్ల మీదకి వచ్చి కూర్చురు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లేదు, పిచ్చోళ్ళగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరండి? రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కాదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసి విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టలేదా? మరి అట్లాంటప్పుడు ఎంతమంది ఇంటెలిజెన్స్ నిఘా రేవంత్ రెడ్డి మీద పెట్టాలి? ఎంతమంది పోలీసులు రేవంత్ రెడ్డి దగ్గర పోవాలా? కాదు, ఎవడు మాట్లాడు, ఎవడు డేర్ చేయరు అట్లా మాట్లాడడానికి. అర్థమైందా? వీళ్ళందరూ రాజకీయ నాయకులేనా? వీళ్ళందరూ అడ్డ మీద కూలీలేనా? వీళ్ళందరూ పనికిమాలలోనేనా? వీళ్ళందరూ 1000 రూపాయలు ఒక్కొక్కరు తీసుకొని వస్తుండా? వాళ్ళకి ఏం కర్మనండి? వాళ్ళకి ఏం కర్మ? చదువుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇంగ్లీష్లో ఇట్లా మాట్లాడి పడేస్తారు అవతల. గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 డిఎస్సి ఎంత కష్టమో తెలుసా మీకు? అది చదవాలంటే ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? అన్ని సబ్జెక్ట్స్ మీద గ్రిప్ ఉండాలా, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉండాలా. మీకు లేని, రాజకీయ నాయకులకు లేని బుర్ర గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి వీళ్ళందరికీ కూడా ఉంటారు. ఎందుకంటే చదువుతారు, బుక్ ఆఫ్ నాలెడ్జ్ పెంచుకుంటారు, కరెంట్ అఫైర్స్ పెంచుకుంటారు, ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఆఖరికి రేపు పొద్దున ఎగ్జామ్ అనగా నిన్న రాత్రి జరిగే క్వశ్చన్ కూడా ఏదైనా ఇమీడియట్గా జరిగితే దానికి సంబంధించి క్వశ్చన్ కూడా ఎగ్జామ్లు వస్తాయి. మరి వాళ్ళు తెలివైన వాళ్ళ? గ్రూప్ 2 గ్రూప్ 3 డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు తెలివైన వాళ్ళ? అనుముల రేవంత్ రెడ్డి అనే నేను తెలివైనోడా? రాజకీయ నాయకులు తెలివైన వాళ్ళ? చదువుకొని ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఫటా దన్ మాట్లాడేటోళ్ళు వాళ్ళు తెలివైన వాళ్ళ? వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ నాకు కూడా లేదు. నేను ఏదైనా మాట్లాడాలంటే, ఏదైనా సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే మేము ఒక రోజు ముందు ప్రిపేర్ అవుతాం, మొత్తం వివరాలు సేకరిస్తాం. కానీ వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళ హిస్టరీ ప్రతి ఒక్కటి, ఏ సబ్జెక్టు రాత్రిపూట నువ్వు లేచి చెప్పమంటే కూడా చెప్తారు. వాళ్ళు అంత తెలివై ఉన్నాయి వాళ్ళకి. సో అందుకే ఇంతమంది అప్లై చేసుకున్నారు. తెలివి తక్కువలు ఎవ్వరు లేరు ఇక్కడ. ప్రభుత్వం ఉద్యోగాలు ఇయ్యక అడుక్క తింటున్నారు రోడ్ల మీద. మీకులే తెలివి, చదువులేని వాడు అందరు రాజకీయాలకు వస్తురు. అందుకే మన దేశం ఇట్లా తగలడ్డది. చదువుకున్నోడు రాజకీయాలకు వస్తే, పొలిటికల్ సైన్స్ చదివిన ప్రతి ఒక్కరు రాజకీయం చేస్తే మీరెంత, మీ బతుకులెంత? మీరు చెప్పండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్ చెప్పగలుగుతారా? ఫటాఫట్ మాట్లాడగలుగుతారా? రాజకీయ నాయకుడికి ఇంగ్లీష్ రానక్కర్లే, హిందీ రానక్కర్లే, ఏం రానక్కర్లే, కానీ అట్లీస్ట్ మానవత్వం ఉండాలి కదా. ఒక స్టేట్ మొత్తాన్ని మీరు కన్సిడర్ చేసి మీరు ముందుకు నడిపిస్తున్నప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలి కదా. ఒకరోజు ముడిపరమేనా? అన్న రేవంత్ అన్న అనగానే చెప్పమ్మా కానీ ఇట్లా పోయి ఇమీడియట్గా ఏంది ఆ యశోద హాస్పిటల్లో మాట్లాడుతుంది. మరి తర్వాత అన్న రేవంత్ అన్న అని ఇంతమంది బాధితులు నిరుద్యోగులు పోయి నించున్నారు కదా, పోయి అడుగుతున్నారు కదా, అన్న రేవంత్ అన్న అని అడుక్కునేటోళ్ళకన్నా హీనంగా అడుస్తున్నారు కదా. మరి వీళ్ళ దగ్గరికి నువ్వు ఎందుకు ఉరుక్కుంటూ వస్తలేవు? 2 రోజుల తర్వాత మారిపోయినావా? మార్పు కావాలని చెప్పి మొత్తం మారిపోయినావా? టోటల్గా మారిపోయినావా? ఇదేనా వైఎస్ఆర్ మార్క్? ఇదేనా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇట్లా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఇట్లా లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా లేరు, చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా లేరు. ఎందుకంటే నాకు తెలుసు, నేను పోయినా వాళ్ళ దగ్గరుండి చూసినా.
నా చిన్నప్పటి నుంచి వాళ్ళ వీడియోలు వాళ్ళ స్పీచ్లు ఇవన్నీ వినుకుంటూ పెరిగినాం. మా పేరెంట్స్ కూడా జర్నలిస్టులే. ఎన్టీ రామారావు గారి దగ్గరికి పోయినాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయినాను, వైఎస్ఆర్ దగ్గరికి పోయినాం. విజిటింగ్ అవర్స్లో వాళ్ళు ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారంటే, వాళ్ళు ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకొని మాట్లాడతారంటే, ఆప్యాయతతో మాట్లాడితేనే సగం టెన్షన్ తీరిపోతుందా అన్నంత అనిపిస్తుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ఇస్తారు చంద్రబాబు గారు టైము, ప్రతి ఒక్కరికి ఇస్తారు, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. నిజంగా ప్రత్యేక రాష్ట్రం మనం తెచ్చుకొని ప్రజలకు కేసీఆర్ దూరమైండు. కేసీఆర్ ఇప్పుడు ఫామ్ హౌస్లో పోయి అందరినీ కలుస్తూ ఉన్నాడు. క్షమించాలి కేసీఆర్ గారి మాట మళ్ళీ మాట్లాడుతున్నందుకు. మీరు ఇప్పుడు ప్రజలందరినీ మీ కార్యకర్తలు ఇప్పుడు ఫామ్ హౌస్లో కలుస్తూ ఉన్నారు. రోజు 100 మంది వచ్చి ఇదే కలవడం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి ఉంటే గిట్లుండేది కాదు కదా సార్ పరిస్థితి? ఉంటుండేనా ఇట్లా పరిస్థితి? వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి టైం ఇస్తారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరికి కూడా టైం ఇవ్వలేదు అన్న సమస్య లేదు. ఆయనకి టైం ఉన్నంత వరకు టైం ఇస్తూనే ఉంటాడు. నేను చూసిన ప్రాక్టికల్గా 5th క్లాస్లో పోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి. 5th క్లాస్ యూకేజీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఎవరు, మన మన పెద్ద ఎన్టీఆర్ గారు. 5th క్లాస్లో మా అమ్మగారి పత్రిక ఆయనే ఓపెన్ చేసింది, ఇనాగ్రేట్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా పత్రికను, మా తల్లిదండ్రులు నడిపిస్తున్నటువంటి పత్రికను చంద్రబాబు నాయుడు గారే ఓపెన్ చేశారు. ఎంత ప్రేమగా మాట్లాడతారంటే వైఎస్ఆర్, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా విజిటింగ్ హవర్స్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూడండి, నేనేం మాట్లాడా. నేను అందుకే చెప్తా ఉన్నా, వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించిండ్రు ఏందనేది పక్కన పెట్టు. కానీ ఎవరైనా సమయం అడిగితే సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నటువంటి లీడర్లు, అటువంటి లీడర్లు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అటువంటి లీడర్లు. ఆ రాజకీయాలు వేరు, ఆ ప్రజలకి టైం ఇచ్చే లీడర్లు కనుమరుగైపోతా ఉన్నారు ఈ రోజుల్లో. ఇటువంటి దుస్థితికి దిగజార్చింది మీలాంటి నాయకులు. బూతుల రాజకీయం, ప్రజల ఇక్కట్లు. అరే చిన్నోడే నారా లోకేష్ అన్న అమరావతి వదిలి వస్తలేడు. మార్పు వచ్చింది నారా లోకేష్లా. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. ప్రజా దర్బార్ పెట్టి రోజు అక్కడే కూర్చుంటుండు. మీ లెక్క ప్రజా దర్బార్ బార్కెట్లు తీసేస్తామని చెప్పి ఒక్కడు కూడా లేడా ప్రజా దర్బార్లో పోతే. పోలీసులు ఎందుకు వచ్చామమ్మా అని పంపిస్తారు. మెసేజ్ వచ్చిన వాళ్ళకే వచ్చిన వాళ్ళే మళ్ళీ వస్తూ ఉన్నారు. అక్కడ స్వయాన అమరావతిలో ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరిని, సామాన్యులను, పేదోళ్లను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను, నిరుద్యోగులను వినతి పత్రాలు తీసుకొని వాళ్ళు మాట్లాడి పంపిస్తూ ఉన్నారు. గది మరి పాలన అంటే. పర్లేదు, ఈ విషయంలో మనం ఎక్కడ పొగడాలన్నా కాంపిటీషన్ పెట్టుకోవాలా, అటువంటి నాయకత్వం ఉండాలా. అట్లా అని చెప్పి కొంతమంది దుర్మార్గులు ఉంటారు. నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నామని. వాళ్ళని చూసి నేర్చుకోవడం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏవైతే పాజిటివ్ థింగ్స్ తీసుకోవడంలో తప్పేముంది. మనకు కూడా అటువంటి లీడర్, అట్లా జనాల మధ్యలో ఉండే లీడర్ కావాలని అనిపిస్తుంది కదా. మనమేం పాపం చేసినాం, మనమేం తప్పు చేసినాం, కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను. మీరు కూడా అట్లనే ఉంటే మేము కూడా రేవంత్ అన్న అందరినీ కలుస్తుండు, వినతి పత్రాలు తీసుకుంటుండు. రేవంత్ అన్న అనగానే ఒక్కరోజే పోయిండు, తర్వాత ఎక్కడ కూడా రేవంత్ అన్న లేడు, మాయమైపోయిండు, ఢిల్లీలో వండుకుంటుండు అంటారు. ఇదా పరిస్థితి? ఇదా దుస్థితి? దీనికోసం ఎవడండి కారకులు? ఇవన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళు అందరూ ఏమైపోయారండి? ఎవరు మాట్లాడరు. కొంతమంది 2-3 తప్ప పదవులు తీసుకుర్రు, అయిపోయాయి. మ్యామ్యామని పిప్పర్మెంట్లు నమ్ముకుంటా, గుట్కాలు నమ్ముకుంటా కూర్చున్నారు అక్కడ రాజకీయ నాయకులు. ఇక తగుదున్నమ్మా అంటూ వాళ్ళే కావాలి మీకు.